పోలరైజ్ అయిపోయి ఉంది మొత్తం సొసైటీ. థ్యాంక్స్ టు డీజేటీ. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన పదజాలం వాడు ఇష్టం వచ్చింది రాసేసి లాస్ట్ లో థ్యాంక్ యూ ఫర్ ద అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటున్నాడు కదా. ఆయన ఎంత అవకాశవాదం చేస్తున్నాడంటే, మొన్నే మన ఎస్సీఓ మీట్ లో పుతిన్ గారు, షీ జిన్పింగ్ గారు కలిసి నా మీద డిస్కషన్లు పెడుతున్నారు. మీ డిస్కషన్లు అయిపోతే నేను మాట్లాడతా, నా ప్రాణానికి భంగం ఉంది వీళ్ళ వల్ల అని మాట్లాడిన అదే ట్రంప్ ఇన్ఫాక్ట్ యూఎస్ కి అగేన్స్ట్ గా కాన్స్పైర్ చేస్తారని చెప్పి ఆ పదజాలం ఎగ్జాక్ట్ గా వాడాడు. ఇవాళ అదే వ్యక్తి G2 ఫామ్ అవుతాం నేను చైనా, ఎందుకు మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ ముందు కొంచెం సామరస్యం అంటే పెద్ద దెబ్బేసి గాయాలు పడితే దాని మీద బటర్ కూడా ఆయనే పూసేసి, 5-6 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మార్నింగ్ ఓ మాట ఏదైనా తిట్టేస్తే సాయంత్రంకి వెళ్ళి సారీ చెప్పేసి కొంచెం బటర్ పూసేస్తే ఆ వ్యక్తి మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడని చెప్పి ఉంటారు వాళ్ళు. ప్యారలల్ గా ఒకసారి మనల్ని చూద్దాం, మనం భారతదేశాన్ని మనం ఒకసారి చూద్దాం. మీరు గ్లోబల్ పాలిటిక్స్, మీరు ఫారెన్ పాలసీ మనం చూసినా కూడా మనం టర్కీతో ఇవాళ హ్యాపీగా లేము. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ఏదైతే చేశారో మనం అందరం చూసాం. మనం దాంట్లో ఎటువంటి డిస్కౌంట్లు లేవు. టర్కీ మనకు వ్యతిరేకంగా నిలబడింది, మన శత్రు దేశానికి సప్లై చేసింది, న్యూట్రల్ గా కూడా లేదు. ఇన్ఫాక్ట్ అజర్బైజాన్ మినిస్టర్ ఎవడో వచ్చి భారతదేశం ఎన్ని కుట్రలు పనినా అజర్బైజాన్ పాకిస్తాన్ ఎవడు సెపరేట్ చేయలేడని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు వాగాడు ఆయన. ఇప్పుడు జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? అజర్బైజాన్ అనే దేశం గురించి భారతదేశానికి ఆలోచించే అంత టైం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? సరే దాన్ని పక్కన పెట్టండి. అజర్బైజాన్, టర్కీ ఒక సైడ్ ఉన్నాయి, ఆర్మేనియా, గ్రీస్ ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయి. టర్కీ కింద సైప్రస్ అనే ఒక దేశం ఉంటుంది. సైప్రస్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న దేశం అది, కాకపోతే EU మెంబర్ అది. యూరోపియన్ యూనియన్ లో పెద్ద సే ఉంది, ప్రెసిడెన్షియల్ పొజిషన్ లో కూడా కూర్చోబోతుంది. ఇప్పుడు ఇలాంటి సైప్రస్ లో 40% భాగాన్ని టర్కీ ఆక్రమించేసి ఎలా